ప్లజెంటా పోస్టీరియర్ యాంటీరియర్లో ఉంటే బాయ్ అవుతుందా గర్ల్ అవుతుందా, హార్ట్ బీట్ని బట్టి మనం గర్లా బాయ్ అని తెలుసుకోవచ్చా అనేది డౌట్స్ చాలా మందికి ఉంటుంది. నాకైతే ఇంకా చాలా డౌట్ ఉండే, హార్ట్ బీట్ని బట్టి మనం బేబీ గర్ల్ అనేది తెలుసుకోవచ్చా, బాయ్ అనేది తెలుసుకోవచ్చా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విక్కీ నాని వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, మొత్తం చూడండి. నేను ఈరోజైతే వీడియో వచ్చేసి అయితే అందరికీ అంటే కొంచెం మందికి అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలామంది అయితే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మనకి బేబీ ఎలా బేబీ బాయ్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటవి, స్కానింగ్ రిపోర్ట్ని బట్టి మనం బేబీ గర్ల్ బాయ్ అని తెలుసుకోవచ్చు అనేది నేను ఈరోజైతే రిపోర్ట్స్ మా విక్కీ బాబు రిపోర్ట్స్ మొత్తం నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ నుంచి 8 months స్కానింగ్ వరకు తీసుకున్న స్కానింగ్స్ మీకు చూపిస్తాను. మనకి ఏంటంటే మెయిన్ వచ్చేసి బేబీ హార్ట్ రేట్ ఉంటే 140 బిలో ఉంటే బాబు అవుతాడా, 150 అబోవ్ ఉంటే గర్ల్ అవుతుందా అనేది అయితే కొంచెం మందికి డౌట్ ఉంటుంది. నాకు కూడా చాలా డౌట్ ఉండే, గల్లా బాయ్ అనేది ఎవరైనా ఏం కాదు. కాకపోతే ఇప్పుడైతే మనకి కొంచెం మందికి అయితే ఈ 9 months అయితే ఎలా ఉంటుందంటే బాయ్ గర్ల్ అనేది అయితే ముందుగా తెలుసుకోవాలని అయితే చాలామందికి ఉంటుంది. ఇంకా చాలామంది ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళైతే మనం ఆ వీడియోస్లలో కూడా చూస్తూ ఉంటాం. ప్లజెంటా హార్ట్ రేటు ఇవన్నీ చూసుకుంటే మనకి బేబీ బాయ్ గర్ల్ అనేది అయితే తెలుసుకోవచ్చు. ఇందులో అయితే మనకి నేనైతే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడైతే బేబీ హార్ట్ బీట్ని బట్టే తెలుసుకోవచ్చేమో అని నేను అనుకున్నాను. కానీ మా విక్కీ బాబుకి అయితే హార్ట్ బీట్ వచ్చేసి మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ ఇప్పుడు 9 months వరకు కూడా 150 అబోనే ఉంది. నేను ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు అప్డేట్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా నాకైతే ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే స్కానింగ్, టీఫా స్కానింగ్, 9 months స్కానింగ్ అయితే తీశారు. ఇందులో ఉన్నటువంటి ప్లజెంటా, హార్ట్ రేట్ అవన్నీ అయితే మనం మెయిన్ చూసుకోవాలి. ఇక చూడండి, నా స్కానింగ్ రిపోర్ట్స్ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇదైతే వచ్చేసి యాంటీనేటల్ స్కానింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అండి నాది. ఇంకా ఫస్ట్ యూపీటీ పాజిటివ్ రాగానే మనకి మెయిన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అయితే స్కానింగ్ చేయించుతారు. నాకు అప్పుడు వచ్చినప్పుడు వచ్చేసేసి ఎఫ్హెచ్ఆర్ అంటే బేబీ హార్ట్ రేట్ వచ్చేసి 129 ఉంది. ఇంకా డెలివరీ డేట్ వచ్చేసి September 19th, 2022. సింగిల్ బేబీ అనే ఉంది. ఇక్కడైతే సింగిల్ ట్విన్స్ అనేది అయితే ఈ స్కానింగ్లోనే తెలుస్తుంది మనకి. సింగిల్ అనే ఉంది నా బేబీ అయితే. 6 weeks 4 days. అప్పటికి నాకు 6 weeks వచ్చేసింది. ఈ 6 weeks తర్వాత ఎన్టీ స్కానింగ్ అనేది మళ్ళీ సెకండ్ స్కానింగ్ ఇది. ఇందులో వచ్చేసి ప్లజెంటా వస్తుంది మనకి. ప్లజెంటా చూడండి పోస్టీరియర్ ఉంది, నాకైతే పోస్టీరియరే ఉంది. లైకర్ వచ్చేసి నార్మలే ఉంది, ఉమ్మనీరు. సిఆర్ఎల్ అంటే 65 mm ఉంది. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంట. హార్ట్ రేట్ కూడా 158 ఉంది. నాకు 12 weeks 6 daysకి అయితే ఈ స్కానింగ్ అయిపోయిందండి. ఇందులో డెలివరీ డేట్ వచ్చేసి 16th September వచ్చేసింది. ఇంకా నార్మలే ఉంది. సర్విక్స్ అని ఇక్కడ 3.1 అని ఉంది. ఇందులో కూడా సింగిల్ లైవ్ అని ఫీటస్ అని 12 weeks 6 days అని ఉంది. ఇది నార్మల్గా వచ్చేసి మనకి మేనరిక ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ స్కానింగ్ అనేది చేయించుకోవాలి, ఎన్టీ స్కానింగ్. ఉన్నా లేకపోయినా అయితే డాక్టర్ అడ్వైజ్ అయితే ఉంటుంది, 12 weeks అయితే చేయించుకుంటే బెస్ట్. దీని తర్వాత మెయిన్ మనకు వచ్చేసి ఏంటంటే ఇది టీఫా స్కానింగ్ మెయిన్ మన స్కాన్లో అయితే ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందులో కూడా నాకు అంతే చూడండి, ప్లజెంటా వచ్చేసి పోస్టీరియల్ అని ఉంది. ఇక్కడ నాకు ప్లజెంటా కూడా పోస్టీరియర్ అప్పర్ అని ఉంది. అందులో పోస్టీరియలే ఉంది, ఇక్కడ కూడా పోస్టీరియలే ఉంది. ఒకసారి అది కూడా చూడండి. నాకు ఇందులో అయితే రెండిట్లో కూడా పోస్టీరియర్, నేను అప్పుడు అంతగా చూడలేదు. ఇంకా నార్మల్గా మనకి హార్ట్ బీట్ వాళ్ళని ఇంకా బేబీ బాయ్ గర్ల్ అనేది తెలుస్తుందని చెప్పారు. ఇందులో అయితే బేబీవి మొత్తం ఇంకా ఫీటల్ బోన్స్ అవన్నీ నార్మల్గా ఉన్నాయా లేవా అనేది రాస్తారు. ఇందులో హార్ట్ రేట్ వచ్చేసి 155 ఉంది నాకు.
ఇంకా ఇందులో సర్వీక్స్ లెంగ్త్ 3.2 నార్మలే ఉంది. 22 వీక్స్కి గెస్టేషన్ ఎల్ఎంపి ప్రకారం అయితే 22 వీక్స్ అంట. స్కానింగ్లో వచ్చేసి నేను ఇది 19 వీక్స్ చేపించేసుకున్న. బేబీ వెయిట్ ఇది 287 గ్రామ్స్. ఇందులో డెలివరీ డేట్ 14th వచ్చేసింది. ఇంకా అన్నీ 19 వీక్స్ 1 డే అని ఉంది నా దాంట్లో. ఇదైతే మొత్తము నార్మలే వచ్చేసిందండి. టీఫా స్కానింగ్ అయితే నాకు నార్మలే వచ్చేసింది. దీని తర్వాత 8 months స్కానింగ్ అని చెప్పాను. ఇది వచ్చేసి నేనైతే 37 వీక్స్ తీపించుకున్నాను. ఇంకో చూడండి ఇందులో గ్రోత్ స్కాన్ అని సింగిల్ 37 to 38 వీక్స్ అని ఉంది. ఇందులో కూడా సేమ్ అంతే. ఇంకా వెయిట్ వచ్చేసి 3 kgs అని ఉంది. ఫీటల్ హార్ట్ అయితే ఎఫ్హెచ్ఆర్ వేస్తే నాకు 143 ఉంది. ప్లజెంటా ఇక్కడ చూడండి, ప్లజెంటా పోస్టీరియర్ ఉంది. అది ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీకి పోస్టీరియర్ ఉంది, టీఫాకి పోస్టీరియర్ ఉంది, దీనికి పోస్టీరియర్ ఉంది. ఇంకా దీన్ని బట్టి బేబీ బాయ్ అని అయితే నేను గెస్ చేశాను. ఇప్పుడు అంటే ప్లజెంటా పోస్టీరియర్ ఉంటే బేబీ బాయ్ అన్నట్టు. హార్ట్ రేట్ అయితే నాకు 140 అబోనే వచ్చేసింది అన్నిటికైతే. ఇంకా ఉమ్మనీరు కూడా బాగానే ఉంది, 12.8 సెంటీమీటర్. ఇక 2 కార్డ్ లూప్స్ అని ఉంది. మా బేబీ అయితే 2 లైన్స్ అయితే నెక్కి అయితే కార్డ్ వేసుకున్నా, అంటే పేగు మెడకేస్తే 2 లైన్లు వేసుకున్నాడు. ఇంకా అలానే ఉన్నా కానీ నార్మల్ అయితే అయింది నాకు. ఇంకా ఇది మొత్తం నార్మల్ అయింది. ఇది నేను డెలివరీ అయితేనాక ఒక 1 వీక్ ముందు తీసుకున్న స్కానింగ్ రిపోర్ట్. చూసారు కదండి, నా రిపోర్ట్స్ మొత్తం చూసారు కదా. దీన్ని బట్టి అయితే నేనైతే మెయిన్ మనకి మైండ్లో ఒకటే రన్ అవుతుంది, అంటే హార్ట్ రేట్ని బట్టి బాయ్ అవుతుందా, 140 బిలో ఉంటుందా, 150 కంటే ఎక్కువ ఉంటే గర్ల్ అవుతుంది అనేది అయితే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ వాళ్ళకి. నాకైతే మెయిన్ అలానే ఉంది. నాకు ఆల్మోస్ట్ 150 అబోనే ఉంది కాబట్టి నాకు గర్లే అవుతుందని అనుకున్నాను. ప్లజెంటా మన పొజిషన్ బట్టి అయితే బాయ్ ఆర్ గర్ల్ అని అనుకోవచ్చు. ఇంకా నా డౌట్ అయితే ఈ స్కానింగ్స్తోనైతే క్లియర్ అయిపోయింది. ఇంకా మీకు ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇంకా ఇది మెయిన్ మనకైతే అవసరమే ఉంటుంది. స్కానింగ్స్ని బట్టి చూసుకోవాలి, సిఆర్ఎల్స్ చూసుకొని హార్ట్ రేటు, ప్లజెంటా ఈ 3 చూసుకోవాలి. ఓకేనండి, వీడియో అయితే ఈ రోజుతోని ఇది ఏం చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకైతే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. బాయ్.